హైడ్రోసిల్ అంటే వృషణాల్లో నీరు చేరి పెద్దదిగా కనిపిస్తుంది. కుడివైపు వృషణాలు వాచి నీరు పట్టున్నట్టయితే పల్లస్టిల్లా 200 పొటేషియంలో రోజుకో డోసు చొప్పున వారానికి 5 రోజులు వాడుతూ కొన్ని వారాలు వాడుతుండాలి. అలాగే ఎడమవైపు వృషణాలు వాచినట్టయితే నీరు చేరి ఉంటే రోడోడెండ్రాన్ 200 పొటేషియంలో రోజుకో డోసు చొప్పున వారంలో 5 రోజులు వాడుతూ కొన్ని వారాలు వాడుతుండాలి. పిల్లల్లో వృషణాలు వాచి ఉంటే నీరు పట్టి ఉంటుంది. దానికి ఎబ్రోటానం 200 పొటేషియంలో రోజుకో డోసు చొప్పున వారానికి 5 రోజులు వాడుతున్నట్టయితే పిల్లల్లో వచ్చేటువంటి ఈ ఆర్కైటిస్ హైడ్రోసిల్ తగ్గడానికి ఉంటుంది. స్పెర్మాటిక్ కార్డ్ వాచి ఉంటుంది. దాంతోపాటు వృషణాలు నీరు పట్టి ఉంటాయి. దీనికి స్పాంజియా 200 పొటేషియంలో రోజుకో డోసు చొప్పున వారానికి 5 రోజులు వాడుతూ ఉండాలి. వృషణాలు గట్టిపడి ఉంటాయి, రాయిలా అయిపోతుంది. దీనికి కోనియం 200 పొటేషియంలో రోజుకో డోసు చొప్పున వారానికి 5 రోజులు వాడుతుండాలి. తర్వాత వృషణాల్లో నీరు చేరి ఉంటుంది, గట్టిగా రాయిలా ఉంటుంది. ఇలాంటి దానికి ముందుగా కల్కేరియా ఫ్లోర్ 1 ml డోసు ఇచ్చి తర్వాత కోనియం 200 పొటేషియంలో రోజుకో డోసు చొప్పున వారానికి 4-5 రోజులు వాడుతున్నట్టయితే ఈ గట్టిగా రాయిలా ఉండేటువంటి వృషణాల వాపు తగ్గుతుంది. తర్వాత ఆర్కైటిస్ అంటే వృషణాల వాపు, ఒట్టి వాపే ఉంటుంది, ఇందులో నీరు ఉండదు, హైడ్రోసిల్లా ఉండదు. దీనికి తాత్కాలికంగా కానీ దీర్ఘకాలికంగా కానీ కుడివైపు ఉండే వృషణాల వాపుకి పల్లస్టిల్లా 200 పొటేషియంలో రోజుకో డోసు చొప్పున వారానికి 3 రోజులు, తర్వాత క్లైమాటిస్ 200 పొటేషియంలో రోజుకో డోసు చొప్పున వారానికి 3 రోజులు ఇలా వాడుతున్నట్టయితే ఈ ఆర్కైటిస్ తగ్గడానికి అవకాశం ఉంది. ఎడమవైపు వృషణాలు వాసి ఉన్నట్టయితే రోడోడెండ్రాన్ 200 పొటేషియంలో రోజుకో డోసు చొప్పున వారానికి 5 రోజులు వాడుతుండాలి. గట్టిగా రాయిలా ఉండి దీర్ఘకాలికంగా ఉండే ఈ వృషణాల వాపుకి కల్కేరియా ఫ్లోర్ 200 పొటేషియంలో రోజుకో డోసు చొప్పున వారానికి 3 రోజులు, కోనియం 200 పొటేషియంలో రోజుకో డోసు చొప్పున వారానికి 3 రోజులు వాడుతూ ఉండాలి.